టు వ్యూ పాయింట్. బీపీ పెరిగితే చాలా సమస్యలు వస్తాయి. గుండె వేగం పెరుగుతోంది. గుండెపై ఒత్తిడి పెరిగి గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది ప్రాణాంతకంగా మారుతోంది. కాబట్టి ఎప్పటికప్పుడు రక్తపోటును అదుపు చేసుకోవడం మంచిది. సాధారణంగా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతోంది. మరి ఈ సమస్యని తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటి కారణంగా బీపీని కంట్రోల్ చేయొచ్చని తెలిసింది. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ వంటివి చేయాలి. ఇందులో బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్ వంటివి. వాకింగ్ అనేది చాలా మంచిది. దీనివల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి. రోజుకి కనీసం 30 నిమిషాల పాటు వారంలో కొన్ని రోజులు వర్కౌట్స్ చేస్తే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. మంచి ఆహారంతో చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అందుకే పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, లీన్ ప్రోటీన్ తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. అదే విధంగా ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి. సాచురేటెడ్ ఫ్యాట్స్, స్వీట్ డ్రింక్స్ అంటే సోడా, ఫ్రూట్ జ్యూసెస్ తగ్గించాలి. ముఖ్యంగా ఉప్పుని తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అదే విధంగా పొటాషియం ఉండే ఫుడ్స్ ఎక్కువగా తినాలి. అరటి పండ్లు, చిలకడ దుంపలు, పాలకూర, టమాటాలు ఇలాంటివి ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతోంది. బరువు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మంచిది కాదు. కాబట్టి సరిగ్గా మెయింటైన్ చేయాలి. మన ఎత్తు, వయసుని బట్టి ఎంత బరువు ఉండాలో ఆ ఐడియల్ వెయిట్ లోనే ఉండాలి. బరువు పెరిగినా తగ్గినా సమస్య ఉన్నట్లే. కాబట్టి సరైన బరువు మెయింటైన్ చేయడం ముఖ్యం. ఎక్కువగా బరువు ఉంటే తగ్గడం మంచిది. దీనికోసం మంచి పోషకాహారంతో పాటు వర్కౌట్ కూడా కీ రోల్ పోషిస్తోంది. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. మెడిటేషన్, యోగా స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించేందుకు హెల్ప్ చేస్తాయి. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే ఒత్తిడి చాలా వరకు తగ్గుతోంది. పైగా అదనపు లాభం ఏంటంటే నిద్ర కూడా హాయిగా పడుతోంది. రెగ్యులర్ గా మెడిటేషన్ చేస్తే రక్తనాళాలు రిలాక్స్ అవడమే కాకుండా వేగంగా గుండె కొట్టుకోవడం కంట్రోల్ అవుతోంది. నిద్ర లేకపోవడం వల్ల హైపర్ టెన్షన్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి మంచి నిద్ర అనేది చాలా ముఖ్యం. రోజుకి 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. రోజుకి ఒకే టైంకి పడుకోవడం, లేవడం, మంచి ప్రశాంతమైన ప్లేస్ లో పడుకోవడం, రోజు మొత్తంలో తక్కువగా నిద్రపోవడం చేస్తే రాత్రులు మంచి నిద్ర మీ సొంతమవుతోంది. రక్తంలో ఎక్కువగా షుగర్ ఉన్నా, కొలెస్ట్రాల్ పెరిగినా గుండె సమస్యలతో పాటు బీపీ పెరుగుతోంది. కాబట్టి కొలెస్ట్రాల్ ని తగ్గించుకోండి. మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. బరువు తగ్గండి. దీనివల్ల చాలా వరకు బాడీలో కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా బ్లడ్ షుగర్ కూడా తగ్గుతోంది.